దివాళీకి బండ్ల పూజలకు వస్తారు కదా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారు? సో నేనైతే మస్తున్నా. ఈ రోజు అయితే మనం భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చినాము ఇప్పుడే. సో పబ్లిక్ అయితే మస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పబ్లిక్ ఉంటారని. నేను ఇప్పుడైతే దర్శనానికి అయితే పోతున్నాం. హాయ్ చెప్పు నరేష్. ఇంకా మస్తు మంది వచ్చేటట్టే ఉన్నారు, ఎందుకంటే దీపావళికి బండ్లు ఉంటారు కదా, బండ్ల పూజలు చేయించుకోవడానికి ఖచ్చితంగా వస్తారు. ఇంతమంది ఉంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, తక్కువ ఉంటారు అనుకోండి. జరగాలి సార్, జరగాలి. లేవాలి లేవాలి. సో ఫ్రెండ్స్, మా చిన్నదానికి అయితే లడ్డు కావాలంట. ఎంత ఈ లడ్డూలు? పులిహోర 20 లడ్డు 30. ఏం తీసుకుంటా పట్టుకో, కొబ్బరికాయ లడ్డు తీసుకుంటాడట వీడు. ఇప్పుడు పోయే ఆడికే కదా మరి, యాదగిరి గుట్ట కాడ మంచిగా ఉంటాయి కదా. ఇంకా పులిహోర తీసుకోవాలా? పులిహోరనంటే ఒకటి పులిహోర అన్నట్టు. పులిహోర లడ్డు కావాలా వద్దా? ఇప్పుడు సో ఫ్రెండ్స్, ఇప్పుడు భువనగిరి ఎల్లమ్మ దగ్గర దర్శనం అయితే అయిపోయింది. మంచిగా దర్శనం అయింది. ఏమైంది? సో ఫ్రెండ్స్, బండ్లకైతే దారం అయితే తీసుకున్నారు, నల్ల దారం కడుతుర్రు. ఇప్పుడు ఇది పట్టుకుంటాను, దాంతో కట్టేసి నెంబర్ ప్లేట్ గట్టన్నా. ఏమైంది? అది పాతగా అయిందా? నువ్వు కూడా తీసుకోపోయినావు. ఇది ఒకటి వద్దా? ఒకటి తీసుకో. డాడీకి ఇట్లాంటిది ఒకటి ఇవ్వను, పమ్మన్. పైసలు తీసుకో, ఇస్తారు, తీసుకుంటారు. చిల్లరట తీసుకోపో డాడీ. పులిహోర రాదు నీకు. పులిహోర మొత్తం ఖతం చేసేయండి. పోయేదాకా ఆకలి ఆకలి అంటేనే ఉంటాడు. ఇక చూడు, ఇప్పుడే స్టార్ట్ అయింది యుద్ధం. ఇక కొంచెం తిను. నాయనా లడ్డు కావాలా? డాడీకి ఇస్తా కొంచెం. మీ గడ్డానికే అంటే గడ్డంకు రా మీసాలు అంటారు. మీసాలకే ఉంది గడ్డం మొత్తం. ఇప్పుడు అయ్యాక ఇంకా ఎంత 20 ఇంకా 10 ఇచ్చేసే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే యాదగిరి గుట్టుకు వచ్చినాం. ఇక బొట్లు అయితే పెట్టుకుంటారు వీళ్ళందరూ. అయితే పార్కింగ్ బస్సులు వస్తాయమ్మా పైకి. చెప్పులు ఉంటాయంటవా? ఉండవు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే యాదగిరి గుట్టకు అయితే వచ్చినాము. వీళ్ళైతే బొట్లు పెట్టుకున్నారు. దీపావళి తెల్లారు యాదగిరి గుట్టకు వస్తే మంచిదట. ఎవరు చెప్పారు? ఇన్స్టాగ్రామ్ లో గురూజీ చెప్పిండా? సో బస్సులు అయితే వస్తలేనట్టున్నాయి, మస్తు మంది అయితే అక్కడ నిలబడ్డారు. మరి ఎట్లా దర్శనం అయింది, పబ్లిక్ ఉంటారా ఉండరా తెలియదు. చూద్దాం ఎట్లా జరుగుతుందో ఏందో తెలియదు.
10:40 అవుతుంది. ఇప్పుడైతే ఆటోలో కొండపైకి అయితే పోతున్నాము. సో దర్శనం ఎట్లా జరుగుతుందో చూడాలి. అంటే ఇక్కడ నుంచి కొండపైకి 100 రూపీస్ అట. నేను పెట్టుకోలే కదా ఎల్లమ్మ గుడి కాడ పెట్టుకున్నప్పుడు అందుకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడి పైకి అయితే వచ్చేసినాం. బస్ స్టాప్ దగ్గరికి అయితే ఏంది డైరెక్ట్ వచ్చేసినాం కదా ఇక దర్శనానికి పోవడం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దర్శనానికి పోతున్నాం. పబ్లిక్ అయితే తక్కువనే అనిపిస్తున్నారు పైకి వచ్చిన తర్వాత. మరి గుడి లోపల ఎట్లున్నారేమో తెలియదు ఇక. ఎవరిని అవును కదా ఫోన్లన్నీ ఇస్తే ఫోటోలు ఎట్లా దిగుతావు, వీడియో ఎట్లా తీసుకుంటావు మళ్ళా. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే అంటే ఎవరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సూపర్గా దర్శనం అయింది, చాలా ఫాస్ట్గా. పబ్లిక్ అయితే ఈరోజు తక్కువ ఉన్నారు. మా బావ అయితే లడ్డూల కోసం వేయడు. కౌంటర్ అయితే ఇటు సైడ్ సెట్ చేసిర్రు. సో ఇంతకుముందు అటు సైడ్ ఉంటుండే కదా, ఇప్పుడైతే ఇక్కడ సెట్ చేసిర్రు పైన. దర్శనం అయితే సూపర్ ఎంజాయ్ చేసినాం. సో ఫ్రెండ్స్ ఒకసారి గుడి చూపిస్తా చూడండి. సూపర్ ఉంది కదా అసలుకి. ఇదంతా చూస్తుంటే నాకైతే కళ్ళు అయితే తిరుగుతున్నాయి, నిజంగా లిటరల్లీ చెప్తున్నా. కళ్ళు అయితే తిరుగుతున్నాయి ఇదంతా చూస్తుంటే. భూమి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా భూమి తిరుగుతుందా మరి నా కళ్ళు తిరుగుతున్నాయో నాకైతే అర్థమైతలేదు. ఈ కోతులేమో చేస్తుంది, బాగుంది కదా. ఆ పార్క్ బాగా కనబడుతుంది కదా, మన పనులే ఉంటాయి ఆడ. సో ఫ్రెండ్స్ ఇక ఇక్కడికి వస్తాము. ఇటు నుంచి వస్తే మేము వేరే దారి నుంచి అయితే బయటకు వచ్చినాం అనమాట. కార్ పార్కింగ్ అక్కడ ఉంటది, బైక్ పార్కింగ్ కూడా ఉంటది. కార్ పార్కింగ్ ఎంతనో, బైక్ పార్కింగ్ కూడా ఎంతనో నాకు తెలియదు. సో ఫ్రెండ్స్ మా చిన్నగాడు అయితే వచ్చినప్పటి నుంచి జామకాయ అని పట్టుబడుతుంది. దర్శనం చేసి వచ్చే వరకు కూడా మంచి కట్టనిస్తలేడు. మనకి జామకాయలు అంటే మస్తు పిచ్చి. ఇలా మూడే దిగుతాయి కాదు 10 రూపాయలకు. జంట నరేష్ కి నెక్స్ట్ ఇయర్ వరకు పెళ్ళి అయ్యి ఇద్దరు కవల పిల్లలు జంటతో వస్తారు అంటున్నావు నువ్వు. ఇంకా నయ్యో జంటతో వస్తాము. జంట ఇప్పుడు తీసుకోబోతున్నా జంట జామకాయలు. అది నువ్వు స్పెషల్ గా తీసుకో, ఇక నువ్వే తినాలి ఒక్కడివే. ఇక మా వాళ్ళు అయితే ఆగుతూనే లేరా, ఆకలి అవుతున్నట్టుంది, తింటానే ఉన్నారు. చిన్న ఎట్లుంది చిన్న? సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము వాటర్ బాటిల్స్ 2 తీసుకున్నాము. ఇస్తరాకులు, థమ్స్ అప్ తాగుతారట. చిల్లర లేవు, లీటర్ బాటిల్ థమ్స్ అప్. చిల్లర అటు ఉన్నాయా? ఉన్న 100 ఉంటే ఆలే. ఒక థమ్స్ అప్, 2 వాటర్ బాటిల్స్. ఇది తినడానికి ఇప్పుడు పులిహోర అక్కడ తీసుకున్నదే. ఎన్ని మొత్తం 15 తీసుకున్నారా? నువ్వు 5 ఈయన 10, 15 తీసుకురా మొత్తం. ఒక్కొక్కటి కవర్లో పెట్టి 140 రూపీస్ అయింది. అక్కడ ఇందాక మనం తిన్నదే ఇది కూడా సేమ్ ప్రసాదం.
సో ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చేసినాము. ఎక్కడికనంటే ఇది పాత నరసింహస్వామి టెంపుల్ ఉంటది కదా, లోపలికి చాలా లోపలికి రావాలి. ఈ ప్లేస్ బహుశా అందరికి తెలియకపోవచ్చు, అటు నుంచి అటే దర్శనం చేసుకొని పోతారు. కానీ లోపలికి వచ్చినా కూడా లోపల అయితే మస్తు మంచి ప్లేస్ ఉంటది తినడానికి. బాగుంది కదా ఇక్కడ. ఇక్కడ మస్తు ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీస్ వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మంచిగా ఇప్పుడు బ్యాచిలర్ వచ్చినా ఏం కాదు, మామూలుగా ఏదో అట్లా సో ఫ్రెండ్స్ యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శనం అయితే సూపర్ గా అయ్యింది. మస్తు ఎంజాయ్ చేసినాము, ఫొటోస్ దిగినాము. సైకిల్ పెట్టకుండా మంచిగా క్లియర్ గా పడుతుంది, ఎందుకంటే ఇక్కడ అసలు ఏ సౌండ్ లేదు, గాలి సౌండ్ మాత్రమే ఉంది. చిన్న సౌండ్ చేసినా ఫుల్ వినిపిస్తుంది. వాతావరణం ఇక్కడైతే మస్తు ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా టెంపుల్ సైడ్ వచ్చి ఇటు సైడ్ లోపలికి ఉంటది. ఇక్కడైతే ప్లేస్ అయితే పీస్ఫుల్ గా మంచిగా ఉంది. ఇక్కడికి రండి ఎప్పుడైనా సరే వస్తే. సరేనా, బాయ్. మన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.